సభను విజయవంతం చేయవలసిందిగా. మెదక్ జిల్లా చేగుంటలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. వరికి బదులుగా పెసర, మినుము, కంది, నువ్వులు, ఆమదం, చిరుధాన్యాల వంటి తక్కువ నీటికి అవసరమయ్యే పంటలు సాగు చేయాలన్నారు. ఈ సందర్భంగా రైతులు పంటల సబ్సిడీలు, నష్టపరిహార అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇది మన దేశము, మన రాష్ట్రము, మన మండలానికి కాదు, మొత్తం ప్రపంచంలో ప్రపంచంలోనే అన్ని చోట్ల కూడా వర్షాలు తక్కువైనప్పుడు ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఏముంటుంది? మంచినీళ్ళు. ఆఫీసర్స్ ప్రత్యేకంగా మీరు గ్రామంకి వెళ్ళి ఇది కొంచెం మంచిగా అడ్వర్టైజ్ చేయండి. మన రైతులను కూడా, పెద్ద రైతులు ఉన్నారు, మీరు చెప్తే ఇంకెక్కువ వింటారు రైతులు, ఎందుకంటే మీ అందరికీ మంచి అవగాహన ఉన్నది. సో మీరందరూ కూడా ఈ ప్రపగండా చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ అప్పీల్ చేస్తూ, మళ్ళీ ఇప్పుడు ఇంకొక కలెక్టర్ గారికి ప్రత్యేకసారి సంవత్సరం ఎలినినో ప్రభావంతో వర్షాలు 90% మనకి ఇప్పటికి పడలేదు. జూలై మాసంలో 50% అన్న పడాలి. ఈ జూలై మాసం వరకు మన అగ్రికల్చర్ కానీ మన సైంటిస్టులు ఎలినినో ప్రభావం అనేది ఇది చాలా తీవ్రంగానే ఉన్నది. ఇప్పుడు వరి పండిస్తే మనం ఏం చేయలేము, లాస్ట్ మొత్తం పెట్టుబడి అంతా మునిగిపోతుంది. అయితే వేరే రెవెన్యూ కానీ మీకు ఎక్కడైనా సహకారం కావాలంటే అది ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉంటాము. కానీ ప్రతి ఒక్కరు రైతు దీని గురించి ఆలోచించి ఈ వానకాలంలో వేయాల్సిన పంట గురించి